పట్టుకుంటే ప్లేట్ కాలుతుంది. తింటుంటే నోరు కాలుతుందండి. ఎంత వేడిగా ఉంది. ఇప్పుడే ఓవెన్‌లోంచి తీసాను. అలా తింటున్నాను. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ అయితే 3 ఎగ్స్ అలా బాయిల్ చేసుకున్నాను. తర్వాత కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా. మీ దగ్గర ఇవన్నీ లేవు అంటే ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుతో కూడా చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే అవన్నీ ప్రీహీట్‌కి సెట్ చేస్తున్నాను. 20 మినిట్స్ ప్రీహీట్ పెడతాను. అది కూడా 200 టెంపరేచర్‌లో. సో, అలా పెట్టిన తర్వాత ఇప్పుడైతే కడాయి తీసుకున్నాను. తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసా. తక్కువే ఆయిల్ పడుతుంది. ఎక్కువ కూడా పట్టదనమాట మనకి దీనికి. తర్వాత ఆవాలు అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. సో, ఇవి అలా అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కూడా మనం ఎక్కువ రోస్ట్ చేయవసరం లేదు. జస్ట్ ఒక 60% అలా అయితే అంటే సాఫ్ట్‌గా అవుతది కదా ఆనియను. అలా ఉంటే చాలు. అదే టైంలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. సో, యాడ్ చేసిన తర్వాత ఇవి త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ పైన వేస్తే బాగుంటుందని చెప్పేసి అలా సాల్ట్ వేసేసుకున్నాను అప్పుడే. సో, వేసేసి వీటిని కొంచెం సాఫ్ట్ కానిచ్చాను. ఆ తర్వాత క్యారెట్ కూడా మనం ఏంటంటే వీలైనంత వరకు సన్నగా తరుక్కుంటే త్వరగా ఉడికిపోతాయన్నమాట. నేనైతే సన్నగా తరుక్కున్నా. మీకు ఆప్షనల్ కావాలి అంటే యాడ్ చేసుకోండి. లేదంటే ఓన్లీ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతే. సో, ఇవి కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను టమాటో అలాగే నాకు గ్రీన్ పీసు ఇవి ఉంటాయి కదా స్వీట్ కార్న్ అవంటే చాలా ఇష్టం. అందుకనేసి నేను అవి కూడా యాడ్ చేసుకుంటాను. సో, అవి యాడ్ చేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. మీకు ముందైనా యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. తర్వాత తగినంత పసుపు, అలానే కారం, ఉప్పు, మసాలాలు ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి. గరం మసాలా ఒకటి, ధనియా పౌడర్ ఉంటే చాలు. సో, అవి వేసిన తర్వాత ఉప్పు కూడా సెట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ సాఫ్ట్ అయితే చాలు. మసాలాలు, ఉప్పు అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. సో, మనకైతే స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేద్దాము ఎగ్ పఫ్‌కి. ఇక్కడ నేనేంటంటే పఫ్ షీట్స్ ఇలా బయట దొరుకుతాయి. అవి తెచ్చుకున్నాను. కాదు మీకు పఫ్ షీట్స్ ఇంట్లో కూడా చేసుకునేలా కావాలి అంటే నెక్స్ట్ టైము పెడతాను మీరు కామెంట్ చేస్తే. సో, ఇంకోటి ఇక్కడ నేనేంటంటే డైరెక్ట్ అవెన్ ట్రేలోనో లేదా ప్లేట్లోనో పెట్టకుండా ఇలా ఫాయిల్ షీట్ తీసుకున్నాను. సిల్వర్ ఫాయిల్ షీట్. దానికి ఆయిల్ రాసాను మొత్తము. ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత ఒక షీట్ తీసుకొని ఆ షీట్లో ఫస్ట్ అయితే స్టఫింగ్ పెట్టి తర్వాత ఎగ్ పెట్టి ఇలా క్లోజ్ చేసేయటమే. ఫస్ట్ ఈ 2 ఫోల్డ్స్ చేసినా సరిపోతుంది. నేనైతే 4 కార్నర్స్ ఇలా క్లోజ్ చేసేసి మొత్తము ఇలా అంటాను. అప్పుడేంటంటే మనకి లోపల కుక్ అయ్యేటప్పుడు బయటికి రాకుండా స్టఫ్ అలా ఉంటుందని చెప్పేసి అయితే గ్యాప్ ఇవ్వను. మనకి ఇప్పుడు గ్యాప్ ఇవ్వకపోయినా లోపల పెట్టిన తర్వాత అవెన్‌లో విడిపోతుంటాయి. అంటే లైట్‌గా వస్తాయి క్రాక్స్. సో, ఇప్పుడు వీటికి మంచి కలర్ రావటానికి మనం కొంచెం పాలైతే అప్లై చేస్తున్నాను మీదగా. సో, అలా బ్రషింగ్ చేసుకున్న తర్వాత ఇదైతే ట్రే మీద పెట్టేశాను. ఈ ఫాయిల్ షీట్ మొత్తం ఇలా తీసేసుకొని అంతే అండి. మనకి ఓవెన్ కూడా ప్రీ హీట్ సెట్ అయిపోయింది కదా! సో, ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఓవెన్‌లో పెట్టేసేసేయటమే. సో, చూసారా నేను ప్రీ హీట్ అయిన తర్వాత అయిపోయింది కదా! ఇప్పుడైతే ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో 20 మినిట్స్ అయితే టైం సెట్ చేశాను. ఇది ఓవెన్‌లోనే చేయాలని లేదు. మనం నార్మల్‌గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు గ్యాస్ మీద. ఎవరికైనా ఆ రెసిపీ కావాలంటే చెప్పండి. నెక్స్ట్ టైము పఫ్ షీట్స్ అలాగే ఓవెన్ లేకుండా చేసుకునేలా అయితే చూయించేస్తాను. సో, మనకైతే ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి. కరెక్ట్‌గా 20 మినిట్సే అండి. ఎక్కువ కూడా తీసుకోలేదు. చూసారా కింద కూడా అంటుకోకుండా ఎంత నీట్‌గా వచ్చాయో మంచిగా వచ్చాయి నాకైతే. అంతే ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.